నా కిడ్నీ డీటాక్స్ కావాలి, లివర్ డీటాక్స్ కావాలి, నేను చేసుకోవాలి అని ఉందనుకోండి, చక్కగా పడుకుని ప్యాక్ వేసుకోవడం వల్ల ఎంతసేపు 30 minutes చాలు, పూర్తిగా బాడీ డీటాక్స్ అవుతుంది. మెయిన్గా మన శరీరంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా డ్రైనేజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా గడ్డలు అలాంటివి ఉంటే ప్యాక్ లాగా వేసుకుంటే అవి తగ్గుతాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో స్కార్స్ పోతాయి, మెడనలు పోతుంది, ఇలా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ చెప్తూ ఉన్నారు. దీని గురించి మనకు తెలియని విషయాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. ఏ అనారోగ్య సమస్యకైనా దీన్ని ఒక రెమెడీ లాగా వాడచ్చు. ఇప్పుడు హెడేక్ వస్తుంది, దీన్ని రాసుకుంటే తగ్గిపోతుంది. అయితే అసలు దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది అంత స్పెషల్? ఎందుకు అరుణ యోగ ఆమ్లం స్పెషల్ అంటే దీంట్లో రిసినోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆముదాలు ఎక్కడైనా పెరుగుతాయి, కానీ కొండల మీద పెరగడం, వాటిని ఎవరిని పెంచకుండా ఎవరు దాన్ని వేసేయి కాదన్నమాట. ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి సంబంధించిన వాళ్ళు, అది వాళ్ళ సత్వం, వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇవ్వాలి తప్ప మనం వెళ్ళి తీసుకోవడానికి అనేది ఉండదు. అలా రకరకాల హైట్స్లో, రకరకాల వాతావరణంలో, ఒక్క చోటే కాదు, డిఫరెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల నుంచి మనం తెప్పించుకుంటాం. సో దీన్ని తర్వాత మళ్ళీ దీన్ని మనం శుద్ధి చేయడం, దాంట్లో ఉన్న ఏదైతే ఎక్కువ పాయిజనస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయడం, అది 100% సేఫ్ మాట. ఎందుకంటే నేను చెప్పగల దీంట్లో విటమిన్ E ఉంది, అలాగే దీంట్లో 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అలాగే ఒమేగా 6 ఉంది ఇందులో, ఆ రైసినో అనేది ఉంది ఇందులో. నేను 100% నేను చెప్పగలుగుతా ఇది ఇలా వాడితే ఇలా తగ్గుతుంది అని. అందుకని నేను ఈ ఆముదం మీరు ఎంత అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్ తీసుకున్నాం మనం. హెయిర్ గురించి మాట్లాడినప్పుడు జుట్టుకి ఇంకా అందులో 56 హెర్బల్స్ కలిపాము, లేకపోతే ఇందులో 26 హెర్బల్స్ కలిపాము, లేకపోతే ఏవో 76 ఉన్నాయి, లేదంటే ఇదిగో జుట్టు ఇంత పెరిగిపోయింది, ఇవన్నీ అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇదే ఆయిల్ని మీరు తలకి రాసుకోండి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, మీకు నల్లగా మారుతుంది. ఇది 100%. ఇందులో నేను చెప్పింది కాదు, ఇది కొన్ని మన ఆయుర్వేద మీరు ఆ గ్రంథాలు చదివితే దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. హెయిర్ జుట్టు పెరగడానికి ఒకే ఒక ఆయిల్ ఉందంటే అది ఆముదమే. ఆముదమే డైరెక్ట్ రాసుకోండి, చక్కగా స్కాల్ప్కి రాసేసే. ఇప్పుడు మన జనరల్గా రేపు తలస్నానం చేస్తున్నానంటే నైట్ రాసేసుకొని పెట్టుకోండి, పడుకోండి. స్కాల్ప్ అంటే జుట్టుకి రాయకండి, ఇలా రాసేయద్దు జుట్టుకి, మర్దన మంచిగా స్కాల్ప్కి. ఎక్కువ కూడా పట్టదు మీకు, ఇట్లా ఫింగర్స్లో కొంచెం మంచిగా స్కాల్ప్ అంతా చేసుకుని మీరు పడుకున్నారు అనుకోండి, మార్నింగ్ హ్యాండ్ బాత్ చేసేసేయండి, తలస్నానం చేసేసేయండి. మీరు ఎలా చేస్తారు రెగ్యులర్గా అలానే చేయండి, దానికి ఏం ప్రత్యేకించి అవసరం లేదు. మీ జుట్టు రంగు మారుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో లక్ష్మి, మన దగ్గర ఒక అమ్మాయి ఉంది రిసెప్షనిస్ట్, అమ్మాయి జుట్టు రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి అమ్మాయి జుట్టు ఏ కలర్లో ఉంటుంది అంటే అది కలర్ కూడా చేంజ్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది. మళ్ళీ మనం పెద్ద కండిషనర్స్ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్కాల్ప్ రోజు రాసుకుని చూడండి, ఇదేదో 10 రోజులు రాసుకుని నేను అలా చెప్పాను. రోజు రాయండి మీరంతా. మీరు ఎన్నిసార్లు రాస్తారు, వారానికి 3 సార్లు 4 సార్లు రాసుకుంటారా, రోజు రాసుకుంటారా, మీ ఇష్టం, మీ టైం మీరు సెట్ చేసుకోండి, రాసుకోండి. మీరు చూడండి ఒక 2 నెలల తర్వాత 3rd monthలో మీ రిజల్ట్ మీకు తెలుస్తుంది. మీకు ఇప్పుడు నాకే గ్రే హెయిర్ ఉంది, ఇక్కడ మళ్ళీ నాకు ఇప్పుడు గ్రే హెయిర్ రావట్లేదు, అంటే నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు గ్రే హెయిర్ రాకుండా కొంచెం నల్లగా వస్తుందండి ఈ జుట్టు అని చెప్పి. ఇది మీకు ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మీరు చూడండి ఇంత క్లియర్గా రాస్తారు. మీ జుట్టు బాల మెరుపును తగ్గించడానికి కూడా ఆముదం మంచి ఔషధంలాగా మీకు పనిచేస్తుంది. బాలమెరుపు అంట అంటే తొందరగా వచ్చేస్తే బాలమెరుపు అంట. అలాగే ఎంగులో ఉన్న వాళ్ళకి జుట్టు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఇది రాయండి. ఇందులో ఏమీ కలపక్కలేదు, ఇది ఏం వేడి చేయక్కర్లేదు, ఆల్రెడీ అది వేడి చేసిందే. సో మీరు ఏం చేయక్కర్లేదు, కొద్దిగా చేసి స్కాల్ప్ మంచిగా రాసుకోండి. ఓ పెద్ద మసాజ్ కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా అప్లై చేసేసేయండి. చూడండి మీరు ఒక 15 రోజులకి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ మంచి మార్పు రావాలి అంటే రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే మంచి మార్పు వస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది, షైనింగ్లో ఉంటుంది, కండిషనర్ ఉంటుంది, తెలుస్తుంది ఆ డిఫరెన్స్. మనం చూసి చెప్పేయచ్చు. ఈ ఆయిలే ఇందులో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ తల నూనెల్లో
ఎక్కువ హెర్బల్స్ మిక్స్ చేస్తే మీకు రిజల్ట్ రాదు. ఇది చాలా క్లియర్గా రాసింది. ఎక్కువ హెర్బల్స్ మిక్స్ చేయకూడదు. నువ్వు ఏదైనా జస్ట్ ఒక 4 or 5 హెయిర్ ఆయిల్కి నేను చెప్తున్నా వాడాలి తప్ప ఎక్కువ ఇది చేయకూడదు. ఈ ఒక్క ఆయిలే ఇప్పుడు ఇది మనం సెపరేట్గా కూడా చేసేయచ్చు. ఇది హెయిర్ ఆయిల్ అని సెపరేట్ పెట్టేసి సెపరేట్ అప్లై చేసి, బట్ వీ డోంట్, మనం అంటే అలా చేయట్లేదు. ఇదే ఆయిల్ నీకు తినడానికి పనికొస్తుంది. నీకు కావలసిన ఈ ఆయిల్ తాగడం వల్ల నీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదే ఆయిల్ నువ్వు రోజు రాసుకోవడం వల్ల లేదా ప్యాక్ వేసుకోవడం వల్ల, పొట్టకి అప్లై చేసుకోవడం వల్ల మెయిన్ మీకు డ్రైనేజ్ సిస్టమ్ అంటాం, లింఫ్ నోడ్స్ అంటాం కదా, ఆ లింఫేజ్ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అదంతా క్లెన్స్ అవుతుంది అన్నమాట. అది క్లెన్జింగ్ లాగా పనికొస్తుంది, నీకు డిటాక్స్ లాగా పనికొస్తుంది. మెయిన్గా మన శరీరంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా డ్రైనేజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా గడ్డలు అలాంటివి ఉంటే ప్యాక్ లాగా వేసుకుంటే అవి తగ్గుతాయి. ముఖ్యంగా పొట్టకిలో వేసుకున్నప్పుడు మీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడ అలా ప్యాక్ లాగా వేసుకోవాలి. మీరు ప్రతిరోజు మీరు బాడీ నా కిడ్నీ డిటాక్స్ కావాలి, లివర్ డిటాక్స్ కావాలి, నేను చేసుకోవాలి అని ఉందనుకోండి, సో వెరీ సింపుల్. చక్కగా పడుకొని కొంచెం ఆయిల్, ఒక క్లాత్ కానీ, తెల్లని బట్ట కానీ, లేకపోతే దూది కానీ పలుచగా ఇట్లా ప్యాక్ లాగా అది వేసి పొట్ట మీద వేసేసి దానిపైన ఒక టర్కీ టవల్ అంటాం కదా, మందపాటి ఉన్న టవల్, చిన్నది మన నాప్కిన్స్ వాడతాం కదా, అలాంటి చిన్న టవల్ వేడి వేడి నీళ్ళలో ముంచి దాన్ని అది దానిపైన ఇలా ప్యాక్ లాగా వేసేసి పైన బెడ్షీట్ కప్పుకొని పడుకోండి. ఎంతసేపు 30 minutes చాలు. ఆ వేడి మెల్లగా తగ్గిపోతుంది, ఆయిల్ ఇంకా బాగా వెళ్తుంది, పూర్తిగా బాడీ డిటాక్స్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఇది ఆల్రెడీ ఈ డిటాక్స్ ఆల్రెడీ చెప్పి ఉంది. మనం లివర్ డిటాక్స్ అని ఒకటి, తర్వాత కిడ్నీ డిటాక్స్ అని ఇంకొకటి, ఇది అని ఇంకా రకరకాలు చాలామంది మనం చూసినాం. రోజు ఏదో ఒక డిటాక్స్ అని ఏయో తాగుతూనే ఉంటారు. ఏం అవసరం లేదు, జస్ట్ అప్లికేషన్ అలా పనికొస్తుంది. ఇది కళ్ళకి చాలా మంచిది, కళ్ళకి రాసుకోండి, పిల్లలకి రాయండి. చాలామంది పిల్లలు చాలా అల్లరి చేస్తున్నట్టు, అంటే చాలా అల్లరి చేస్తాడండి అని అంటాం, కానీ వాళ్ళు చాలా అల్లరి ఎక్కువగా ఉంటుంది, కుదురుగా ఒక చోట కూర్చొని. పిల్లలకి రాయండి. చదువుకునే పిల్లలు, స్టూడెంట్స్ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది వెళ్తూ ఉంటారు తెలుసా, వాళ్ళైతే ఎక్కువసేపు చదువుకునే వాళ్ళైతే ఇది మంచిగా రాసుకోండి. రాత్రి రాసుకొని పగలు కూడా రాసుకోవచ్చు, లేదా నైట్ రాసుకోవచ్చు. రాసుకుంటే మీకు చల్లగా హాయిగా ఉంటుంది, ఆ హీట్ అంతా కూడా పోతుంది, బాడీలో హీట్ని కూడా తగ్గించేస్తుంది. ఇది ఆముదం అంటే జనరల్గా ఒకప్పుడు ఆముదం అంటే జనరల్గా మనకు తెలిసిన ఆముదము అది ఒకలాంటి స్మెల్, అదే మనం జుట్టుకు రాసుకోలేము, ఎక్కడ అప్లై చేసుకోలేము. ఇదేంటో కమ్మటి వాసన. అంటే దీని ప్రాసెస్ ఎట్లా ఉందా? ప్రాసెస్ అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా ఆముదం తీసుకుని దాన్ని వేడి చేస్తే కానీ, అంటే కొంచెము గోరువెచ్చగా చేస్తే కానీ దాన్ని మనం అప్లై చేసుకోలేము. ఎందుకంటే అది ఇలా రాయాలంటే అది రాదు, అంత థిక్ మందంగా. ఇది అలా ఉండదు. మీరు దీన్ని వేడి చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ హీట్ చేసింది. దాన్ని మీరు డైరెక్ట్గా రాసుకోవడమే. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఇది ఒక్క ఆముదమే కాదు, మనకి అథర్వణ వేదంలో కూడా ఉంది గంధర్వ బీజాలు అని చెప్పేసి. గంధర్వ బీజాలు అంటే 5 గంధర్వ బీజాలు ఉన్నాయి. 5లో ఒక బీజము ఆముదం గింజలను కూడా గంధర్వ బీజం అనే అంటాం. అంత గొప్పవి గంధర్వ బీజం అంటే ఏంటంటే అంత విలువైనవి, అంత గొప్పవి. అంటే ఎన్నో విషయాలు, ఎన్నో మన సమస్యల్ని తగ్గిస్తుంది అని చెప్పే దీన్ని గంధర్వ బీజం అని అన్నారు. అందుకే దీన్ని మనం గంధర్వ తైలం అని కూడా అంటాం. గంధర్వ తైలం అంటే ఏం లేదు, గంధర్వ తైలం అంటే ఆముదమే. గంధర్వ తైలం అని మనం ఎందుకు అంటున్నాము అని అంటే దీంట్లో గంధర్వ బీజాలు ఉన్నాయి. ఏవైతే 5 బీజాలు ఉన్నాయో అవే బీజాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకని చాలా కామెంట్స్ రాస్తూ ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా వాడుకోవాలి అంటే ఎట్లా వాడాలి మేడం? ప్యాక్ లాగా ఒక అంటే కంప్రెషన్ ప్యాక్ అంటాం మనం. మామూలుగా చిన్న చిన్న వాటికైతే ఇట్లా లోకల్ అప్లికేషన్ సరిపోతుంది. ఏదైనా సమస్య, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి అది లాంగ్ అరిగిపోయి డ్రైనెస్ వచ్చి అరిగిపోయి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈవెన్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు కూడా, వాపు ఉండి ఎర్రగా అయిపోయి కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వారం రోజులు
ఇదే ఆయిల్ని కొంచెం, ఇది మోకాళ్ళు అనుకోండి, ఈ మోకాళ్ళకి ఇట్లా ఈ ఆయిల్ని ఊరికి అప్లై చేసేసి దానిపైన మన అల్లం ఉంటుంది కదా, మామూలు అల్లం, దాన్ని అంత అల్లం మీకు ఎంత కావాలంటే ఒక మోకాలకి ఇంత పడుతుంది అంత అల్లం తీసుకుని దంచేసి దాన్ని ఈ మోకాల పైన ఆయిల్ రాసాను కదా, రాసిన దానిపైన ఇట్లా ప్యాక్ లాగా పెట్టేసేసి దాన్ని ఏదైనా ఒకటి ర్యాప్ చుట్టేసి ఒక క్లాత్ పెట్టేసే అనమాట. రాత్రి పెట్టేసుకున్నారు అనుకోండి ఉంచుకోవచ్చు, లేదంటే 3 గంటలు ఉంచేసేసి ఈ ప్యాక్ తీసేయచ్చు. 3 hours పగలైనా రాత్రి 3 గంటలు, ఒక వారం రోజులు అలా చేయాలి. ఎందుకంటే వాపు తగ్గిపోతుంది, ముందు వాపు తగ్గాలి మనకి. ఈ వాపు స్వెల్లింగ్ తగ్గిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఓన్లీ ఇదే ఆయిల్ని ఒక మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. చాలా మంది ఇంకోటి ఏంటంటే మనల్ని అడుగుతున్నది ఏంటంటే ఈ ప్యాక్స్ మీరు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ప్యాక్స్ ఇవ్వచ్చు, కానీ ఆ ప్యాక్స్ మీకు 2 ఉతుకులు వేసిన తర్వాత అది అసలు మీరు పెట్టుకోలేరు, వాసన వస్తుంది, అది పడేయాల్సి వస్తుంది. అదే మీరు కాటన్ తీసుకున్నారనుకోండి హైజీన్ ఉంటుంది. మీకు మెడికల్ షాప్లో అన్ని మెడికల్ షాప్లోనూ దొరుకుతుంది. ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న థిక్గా కూడా ఉంటుంది, ఒక 1 inch మందం ఉంటుంది. అది దాని మీద వేస్తే అది లేయర్లు ఉంటుంది కాబట్టి అబ్జార్బ్ చేస్తుంది. అది మీకు 10 రోజులు వారం రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్యాకెట్ డైరెక్ట్గా వేసేసేయండి మోకాలకి, వేసేసి పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పెట్టి ఏదైనా క్లాత్తో కట్టేసుకోండి కదలకుండా ఉండడానికి, అంతే. అది కంటిన్యూస్గా నైట్ అంతా వచ్చేసేయండి. అంటే 6-7 గంటలు ఉంచితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలా కనుక ఉంచితే మీకు మెల్లమెల్లగా మీకు తెలిసిపోతుంది. ఒక 10 days 15 days బాగానే తగ్గింది కదా అని మానకండి. మీరు 3 months 4 months పెట్టండి, నష్టమే ఉంది. జస్ట్ ఎక్స్టర్నల్ ప్యాక్, మీకు ఏమి ఇబ్బంది లేదు కదా. దీన్ని మేము వంటల్లో వాడుకోవచ్చా అని అడుగుతున్నారు చాలా మంది. వంటలు ఎలా వాడుకోవాలి? వంటలో వాడుకోవచ్చు, కానీ మన నూనెలాగా కాదు. మనం రెగ్యులర్గా వండే పల్లి నూనె కానీ లేకపోతే ఈ నూనె వాడతారు కదా, నువ్వుల నూనె, అలా వాడడానికి పనికిరాదు. ఇది ఉడుకుతున్నప్పుడు, అంటే అన్ని కూరల్లో కూడా మనం వేయలేం. సపోజ్ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర ఇలా వండుతారు. తోటకూరలో వేస్తే చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా తోటకూర కొయ్యి తోటకూర అంటారు, చిన్న తోటకూర ఉంటుంది కదా. సో ఆ తోటకూర ఏం అవసరం లేదు, ఆ తోటకూరే మీరు పెట్టేస్తారు కదా. దానికి అంత 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఎంత ఆముదం వేసి, కాస్త కారము అవి మీరు వేసేస్తారు, ఉప్పు అన్ని వేసేసి పెట్టేసి అది ఉడికిన తర్వాత మీరు తాలింపు పెట్టేసుకున్నారు అంటే ఇట్స్ ద బెస్ట్. అది 15 days కూడా ఉంటుంది. కొయ్యి తోటకూర అని చిన్న తోటకూర దొరుకుతుంది, దానికి కంపల్సరీ కాంబినేషన్ వేస్తే దాంట్లో ఉన్న ఆకుకూరలో ఉన్న ఏవైతే మన మినరల్స్ విటమిన్స్ ఉన్నాయో అన్ని బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకు? ఇది ఆముదం వేయడం. అవును. అంతేకాకుండా మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు నాకు, కారము మనం మసాలా కారము అలా చేసుకున్నప్పుడు 1 చుక్క 2 చుక్కలు దాంట్లో వేసి కలపడం వల్ల, 1 చుక్క కాదు, ఇప్పుడు సపోజ్ 1 kg మిరపకాయలు ఇవాళ కొట్టిస్తున్నాం అనుకోండి, ఆ మిరపకాయలకే దాంట్లోనే ఎంత ఆముదం, అంటే మన చేత్తో 2 ఇలా మన చేత్తో వేస్తే ఏముంటుంది, 2 tablespoons 3 tablespoons ఆయిల్ వస్తుంది. అది ఇలా వేసేసి ఆ మిరపకాయలు కలిపేస్తారు, కలిపేసి మిరపకాయలు పట్టించేస్తారు. ఇప్పుడు కొంతమంది మిషన్ వాళ్ళు ఏదైనా అబ్జెక్ట్ చేసి అది పట్టించకపోతే కారం మనం కొట్టించుకున్న తర్వాత ఆ కారంలో మంచిగా అంత ఇలా వేస్తే ఒక చారెడు అంటాం కదా, ఇట్లా చారెడు వేసేసి మాత్రం కారంలో బాగా కలిపేసేస్తే అది మనకి ఏమవుతుంది అంటే కలర్ మారదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకోటి దాంట్లో ఉండే ఘాటు ఉంటుంది కదా, కడుపులో మండడం అది ఉంటుంది, అలాంటివి ఉండదు. ఆ ఘాటుని, అంటే ఘాటుని తగ్గించదు, కానీ మనకి దాని వల్ల వచ్చే కడుపులో మంట ఇవన్నీ తగ్గిస్తుంది. మళ్ళీ కారం రుచి బాగుంటుంది అన్నమాట, చాలా రుచి ఉంటుంది. చాలా మంది కానీ కొంచెం ఈ ప్రకాశం జిల్లా ఇటువైపు వెళ్తే వాళ్ళు కారం సంవత్సరానికి ఒకసారి కొట్టించుకుంటారు కదా, కంపల్సరీ ఆముదం వేస్తారు. ఆముదం వేయకుండా కారం కొట్టించరు కొంతమంది అలవాటు లేని వాళ్ళు వేసుకోరు. ఇది అలా మిరపకాయల్లోనూ మనం కారం కొట్టించేటప్పుడే ఇది కలుపుకుని కొట్టించుకుంటారు కూడా, కారంలో కలుపుకోవాలి కూడా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఉంటుంది ప్యాంక్రియాస్, డైరెక్ట్ ప్యాక్ వేసుకోమని చెప్తాను. ప్యాంక్రియాస్ గ్లాండ్కి డైరెక్ట్ ప్యాక్ వేసుకో. దీంట్లో ఉన్న గుణం ఏంటంటే వెళ్ళిపోతుంది లోపలికి. ఇక్కడ వేస్తే మీ కింద ఈ స్కిన్ లోపలికి వెళ్ళిపోతే మీ ఎముక లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఇది గ్లాండ్, ప్యాంక్రియాస్ అనేది గ్లాండ్ కదా,
ఆ గ్రాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ లోపలికి వెళ్ళినప్పుడు దీంట్లో ఉన్న ఆ రైసినో యాసిడ్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ రైసినో యాసిడ్ ప్యాంక్రియాస్కి చాలా చాలా మంచిది. మన ఈ ఈసోఫాగస్కి, అలాగే అబ్డోమెన్ లేయర్కి, తర్వాత చిన్న ప్రేగులు లేయర్స్కి, అలాగే ప్యాంక్రియాస్కి కూడా ఇది చాలా చాలా మంచిది ఈ రైసినో యాసిడ్. ఇది డైరెక్ట్ ఇప్పుడు మనం రోజు ఎంత తాగాలంటే అది ఇబ్బంది. ఏమో కొంతమందికి తాగితే ఎక్కువ తాగితే లూజ్ మోషన్స్ అవ్వచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. ఇది డైరెక్ట్ ఇట్లా ప్యాక్ వేసేసారు అనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రోజు వేసేసుకోండి, ఉంచండి ఒక 6 గంటలు అట్లా. బెస్ట్ నేను నైట్ వేసేసుకోండి అంట, ఎందుకంటే మీకు పగలు ఇబ్బంది అయితే రాత్రి కూడా అనిపించదు. ఇది ఎక్కువ ఏమి అనిపించదు, ఉంటుంది కొంచెం, మరీ ఎక్కువ అనిపించదు. ఓ పెద్ద మసాజులు ఏం చేయట్లేదు, అది మెల్లగా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ప్యాక్ వేసుకోండి, ఎన్ని రోజులు వేసుకోండి 3 నెలలు వేసుకోండి, 4 నెలలు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఆ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఈ ప్యాంక్రియాటిక్ అంటే డయాబెటీస్ అనే కాకుండా ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ప్యాక్ వేసుకోండి అని చెప్తాం. సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తాం ప్యాక్ వేసుకోండి. ఇప్పుడు మీకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, తర్వాత దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు మొత్తం పూర్తిగా తగ్గకపోవచ్చు, అట్లీస్ట్ ఒక 50% తగ్గినా కూడా మీకు తగ్గినట్టే కదా. అవును, చాలా మంచి రిజల్టే కదా. మీరు రోజు తీసుకునే మెడిసిన్ డోసెస్ని కొంచెం తగ్గించుకోవచ్చు కదా. రోజు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు 3 పూట్ల తీసుకునే వాళ్ళు 2 పూట్ల తీసుకోవచ్చు. మనకి అన్ని రిపోర్ట్స్లో తెలియాలి, రిపోర్ట్లో మనకి ఏముందో అది దానిని బట్టే మనం వెళ్ళాలి. మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేయించుకున్నప్పుడు వాళ్ళే డోసెస్ తగ్గిస్తారు. సో కాబట్టి ప్యాక్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్యాక్ కూడా వేసుకోండి, నావెల్లో వేసుకోండి, కళ్ళకి రాసుకోండి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆప్టిక్ నర్వ్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళకి. సో అందుకే కళ్ళకి వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్గా మీకు కళ్ళు రిలాక్స్డ్గా ఉంటాయి. తర్వాత ఐసైట్ మనకు తొందరగా రాదు. ఇప్పుడు చాలామంది నాకు చెప్తున్నారు, మాకు కొంచెం లైట్గా కొంచెం మసగ్గా అనిపించినప్పుడే మేము ఇది రాసుకోవడం మొదలు పెడుతున్నాం. మళ్ళీ 15 రోజులు 20 రోజులు రెగ్యులర్గా రాసుకుంటున్నాం, మళ్ళీ మాకు చాలా బాగుంటుందని. 3 రోజులు రాసుకోగానే ఆ మస్క్ అంతా కూడా తగ్గుతుంది. సో మంచిదే కదా, తగ్గుతున్నప్పుడు మీరు రాసుకోవడానికి ఏమైంది. ప్రతిది కూడా అంటే మన పెద్దలు ఏదైనా దీన్ని వాడాలి, మనం యూజ్ చేయాలి, ఇది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్, హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో అదే చెప్తారు మాకు. అంటే బాగా మోడర్న్గా ఉండడం వేరు, అధునాతన పోకడలు వేరు, అంటే మన సంప్రదాయాలని అనుసరిస్తూ మనం ఉండడం వేరు, డిఫరెంట్. అంటే దాని అర్థాలు చాలా చాలా వేరే ఉంటాయి. అంటే మనం ఏదైతే సాంప్రదాయము, కల్చర్, ఇప్పుడు మనకున్న అలవాట్లు అన్నీ చాదస్తాం, పురాతనమైన అట్లా అనుకున్నా కదా, వాళ్ళంతా చాలా సోఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్లో ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు ఏం అడ్వాన్స్డ్లో లేము, మనం ఆ అడ్వాన్స్డ్ లెవెల్కి మనం వెళ్ళాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎక్కడో మనం మధ్యలో మిస్ అయ్యాం. కానీ ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు కొన్ని యూనివర్సిటీస్ అండ్ సైంటిస్టులు చాలా విషయాల మీద. సో రీసెర్చ్ చేసి ఎస్ ఇది నిజం అనేది మళ్ళీ మనకి చెప్తున్నారు, కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారు. సో ఇది చాలా మంచి విషయం కదా. ది బెస్ట్. ఎస్, అరుణయోగ ఆముదము అంటే ఇది ఆముదం అంటే ఆముదమే కాదు, ఇది సపరేట్, ఇది స్పెషల్, వెరీ స్పెషల్. గంధర్వ బీజాలు 5 ఉన్నాయి, ఆ 5 కూడా దీంట్లో ఉంటాయి. ఈ ఆముదం ఏదైతే ఉందో ఇది పండించింది కాదు, దానంతటికి అదే కొండల మీద పండింది. చాలా హైజీన్ కండిషన్లో దీన్ని తయారు చేస్తారు. దీని తయారీ విధానం కూడా చాలా వేరే ఉంటుంది. ఇది ఒకటి ఇంట్లో ఉంటే చాలు, అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. వెరీ వెరీ స్పెషల్. అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుకున్నాము. ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీరు చాలా వీడియోస్లో చెప్పున్నారు, అందరూ దాన్ని ఫాలో అవ్వాలని కోరుకున్నాం. నాభిలో ఆముదం వేసుకుంటే కనుక 1-2 చుక్కల ఆముదము, అక్కడ నాడులు యాక్టివేట్ అవుతాయి, చాలా హాయిగా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్సే ఉన్నాయి. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.